ఏం వెరైటీ చేస్తారు ఈ రోజు? ఉగాదికి రిలేటెడ్ గా ఉండే డిష్ నే తీసుకుంటున్నాను. సో ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వేప పువ్వు. వేప పువ్వు. వేప పువ్వుతో పచ్చడి చేస్తున్నాను. వేప పువ్వు పచ్చడి మనం ఇందాక తినేసాం కదా. సో ఉగాది పచ్చడి ఎలాగో మనం మార్నింగ్ టేస్ట్ చేసేస్తాము. సో ఇదేంటంటే మనం రైస్ తో పాటు లంచ్ లో కానీ డిన్నర్ ఈవినింగ్ టైంలో అలా రైస్ తో పాటు కలుపుకొని తినే విధంగా ఉంటుంది. ఓకే అండి, మరి వేప పువ్వు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూద్దాం. వేప పువ్వు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేప పువ్వు 1 కప్పు, చింతపండు గుజ్జు తగినంత, బెల్లం కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నువ్వుల పొడి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. నువ్వుల పొడి నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. సో అదేంటంటే కొంచెం కమ్మదనం యాడ్ చేయడానికి యాడ్ చేసుకుంటారు. సో లేకపోతే అది లేకుండా కూడా మనం చేసుకోవచ్చు. ఓకే. సో కొద్దిగా ఆయిల్. సో అంటే ఎక్కువ చేదు లేకుండా కొంచెం చింతపండు బెల్లం అది యాడ్ చేస్తాం. ఇది చింతపండుతో కాకుండా ఇప్పుడు మనకు సీజనల్ గా మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి మామిడికాయలు కూడా మనం తొక్క తీసేసి ముక్కలుగా కట్ చేసి వాటర్ లో బాయిల్ అయిన తర్వాత ఆ ముక్కల్ని కొంచెం మ్యాష్ చేసేసుకుంటే కొంచెం గుజ్జులాగా వస్తుంది. సో అలా కూడా చేసుకోవచ్చు. ఎండుమిరపకాయలు మామూలుగా మామిడికాయతో పికిల్సే అంత బాగుంటాయి, మనం రెగ్యులర్ గా తింటూ ఉంటాం. పచ్చడి ఏదైనా కానీ సూపర్ గా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. సో పోపు దినుసులు కూడా వేసాను. పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. సో దీంట్లోనే వేప పువ్వు అండి, అలాగే కొద్దిగా పసుపు. ఇదేంటంటే కొంచెం లైట్ గా మనకు లిక్విడ్ గా వస్తుంది. ఇప్పుడు లిక్విడ్ గా అంటే మనకి కొంచెం కర్రీ టైప్ లోనా? కొంచెం అంటే జస్ట్ లైక్ కొంచెం పులుసు లానే వస్తుంది. దీన్ని పచ్చడి అని అంటారు కొన్ని దాంట్లో ఎక్కువగా దీన్ని పచ్చడి అనేది తీసుకుంటారు. ఓకే ఓకే. సో దీన్ని అటు పక్కన పెట్టేసుకుని మనం పులుసు కూడా కొంచెం ఇది అవసరం లేదా? ఇంకా అవసరం లేదు. బాగుంది ఇది వెరైటీగా. నెక్స్ట్ అంటే ఇప్పుడు గబుకొని చూసి కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఎలాగో ఈ రోజు మనకి ఇంట్లో ఈ వేపు అనేది ఉంటుంది కాబట్టి. సో రాజుగారు చింతపండు పులుసు వేసేసరికి నేను ఈగలి వెయిటింగ్ ఏం చేస్తారు, కొంచెం వెరైటీగా అనిపిస్తుంది. సో దీంట్లోనే ఉప్పు అండి, కొద్దిగా కారం కూడా, అలాగే బెల్లం అండి. సో ఈ బెల్లం కొంచెం ఆ చేదును కొంచెం కవర్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో ఇప్పటిదాకా ఎన్ని పాటలు పాడావు నేహా నువ్వు? నేను 120 మూవీస్ కి పాడాను. తెలుగు, తమిళ్, కన్నడలో పాడాను. సో రీసెంట్ గా నువ్వు పాడిన తెలుగు సినిమా ఏది? రీసెంట్ గా జెంటిల్మన్, నానీస్ జెంటిల్మన్ మూవీలో ఒక మంచి పెళ్లి పాట పాడాను. సంగీత్ సాంగ్ పాడాను అని చెప్పకూడదు, ఆ పాట పాడేస్తే అందరికి ఓ ఈ పాట అంటారు. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో అది కొంచెం మరగాల రాజు, కొంచెం మరిగితే మనం ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి మిగతా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. సో అది అలా మరుగుతుంటుంది, ఈలోగా నువ్వు అలా పాట పాడే. ఓకే. ఓ సోసి అమ్మాయి నచ్చాడా అబ్బాయి, లేటింటి మోగించాలింకా గట్టి మేళం డోలు సన్నాయి, పిల్లాడే నీకు డింటకు 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 డింటకుట, మాట్లాడకుండా జంటకు 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 జంటకుదా. సో ఇది ఓకేనండి. సో దీంట్లో మనం ముందుగా వేయించేసుకున్న వేపు. వేప పువ్వు అనేసరికి నాకు ఉగాది పచ్చడి గుర్తొస్తుంది, కానీ పచ్చడి ఇలా రైస్ లో తినే పచ్చడి అంటే చాలా వెరైటీగా అనిపిస్తుంది. నువ్వుల పొడి అండి, కొద్దిగా కొత్తిమీర. సో దీన్ని కొన్ని ప్లేసెస్ లో ఏంటంటే వేప పువ్వును కొంచెం నీడలో ఆరబెట్టేసుకుని మనం మామూలుగా కారపొడులు చేసుకుంటాం కదా, అలా కూడా తయారు చేసుకుంటాం. సో అలా కూడా తీసుకోవచ్చు. రెడీ. సో ఇక్కడ నేనేంటంటే నేను చింతపండు కొంచెం మరిగించాను కదండి. సో అలా కాకుండా మామూలుగా కొన్ని ప్లేసెస్ లో ఇలా మెయిన్ గా సమ్మర్ లో పచ్చి పులుసు అని చేస్తూ ఉంటారు. సో చింతపండు పులుసు మనకు అలా పచ్చిగానే ఉంటుంది, ఇలా మనం స్టవ్ మీద పెట్టుకోం. సో ఆ మెథడ్ లో అయినా తయారు చేసుకోవచ్చు. పండగ స్పెషల్ రెడీ.
ఓకే అండి, మరి వేప పువ్వు పచ్చడి రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వేప పువ్వు పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వేప పువ్వు, పసుపు వేసి వేగనివ్వాలి. మరొక పాన్ లో చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, బెల్లం తురుము వేసి కొద్దిగా నీళ్లు పోసి మరగనివ్వాలి. దీనిలో పోపు మిశ్రమం, నువ్వుల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వేప పువ్వు పచ్చడి రెడీ. సో మరి ఇప్పుడు వెరైటీ పచ్చడి, వేప పువ్వు పచ్చడి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. రెసిపీ యాక్చువల్ గా ఎలా ఉంటుందా అని నాకు చాలా క్యూరియస్ గా ఉంది టేస్ట్ చూడాలని. వేప పువ్వు అనేసరికి ఎలా వస్తుందో అనుకున్నాను కానీ కొంచెం చేదు కదా. యాక్చువల్ గా వేప పువ్వు కూడా చాలా అంటే చేదు ఎక్కువ ఉంటుంది బేసిక్ గా, అందుకే దాన్ని కొంచెం నలిపి అలా చేస్తూ ఉంటారు కదా. అవునండి, ఆ కాయలు అవి తీసేసి కాకరకాయ ఇష్టపడే వాళ్ళకి ఇది చాలా ఇష్టపడతారు, నచ్చుతుంది. సీజనల్ గా దొరికినప్పుడు మనం దేన్ని కూడా ఇలా వాడుకుంటే బాగుంటుంది. నైస్. సో బాగుందండి వెరైటీగా వేప పువ్వుతో పచ్చడి. సో మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది.